అందరికీ నమస్తే అండి. మాకు కొంతమంది అతిగాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో సందర్భం లేకుండా మాట్లాడతారు. మనం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విమర్శించాలనుకుంటే మనం అనేక సందర్భాల్లో అనేక చోట్ల విమర్శించవచ్చు. కానీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అది సినిమా ఫంక్షన్ అని చెప్పి నేను అనుకోను. పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ఫంక్షన్ లాంటిది పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్లో ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆయన చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ని అక్కడ చెబుతూ ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. ఎవరైనా వస్తే మాటలు ఉండవు. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఎవరికి భయపడే ప్రసక్తి తెలియదు. మా మెగా ఫ్యామిలీ కానీ మా పవన్ అన్న జోలికి కానీ ఎవరన్నా పిచ్చి కుక్కలు మొదలితే గుట్టలో తీసుకుంటే సాగు తెలియజేసుకుంటాం. జై పవన్ సార్, జై చిరంజీవ, జై రామ్ చరణ్, జై స్వామినాయుడు గారు. బాగా ఉంది కానీ ఆ జగన్ గారు డైలాగ్ చెప్పకపోతే బ్రహ్మాండంగా ఉండేది. చిరంజీవి గారికి అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, కొంతమంది లేకుండా ఉండరు. కానీ అది సందర్భం కాదు. ఈ అత్యవహారాలు తగ్గించుకుంటేనే బాగుంటుంది. నేను పొద్దులైతే జగన్మోహన్ రెడ్డిని అనేక సందర్భాల్లో విమర్శిస్తా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా విమర్శిస్తాం. కానీ మనం ఉన్న స్టేజ్ ఏంటి, మనం ఎంచుకున్న వేదిక ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇలాంటి అత్యవహారాలు చేస్తేనే మళ్ళీ వాళ్ళంతా కూడా చిరంజీవి గారిని ట్రోల్ చేసేది. తెలియద్దు, మనకి తెలియలే లేదా? ఒక పక్కన గత నెల రోజులు బట్టి చిరంజీవి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుతూ, అక్కడ స్పందిస్తూ, అసందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చి అక్కడ ప్రస్తావిస్తూ మళ్ళీ ఇక్కడ వైసీపీ అభిమానులు రెచ్చగొట్టినట్టు కాదా? అక్కడ మాట్లాడించే వ్యక్తులు కూడా దయచేసి వీళ్ళది అభిమానమే మేము కాదనట్లేదు, కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల చిరంజీవి గారికే చెడ్డ. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే ఏమనిపిద్ది అంటే వీళ్ళే కావాలని చెప్పేసి ట్రోల్ చేపిస్తారు. మళ్ళీ ఈ అతిమాటలు వద్దు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనుకుంటే బ్రహ్మాండంగా విమర్శించవచ్చు. మేము విమర్శించట్లేదా? పొద్దున్నైతే మేము విమర్శించట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏది మాట్లాడినా ఖచ్చితంగా విమర్శిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయంటే తింగరగా ఉంటాయి. దానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ వేదిక పైన మనం చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్పుకోగలగాలి మనం. అంతేగాని అసందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ వైసీపీ అభిమానుల చేత కూడా చిరంజీవి గారిని తిట్టించే ప్రయత్నాలు చేయకూడదండి. ఇది పిచ్చితనం అంటారా? మీరు వార్నింగుల సంగతి తర్వాత కానీ అనవసరంగా మీరే వీళ్ళ చేత చిరంజీవి గారిని తిట్టించేలాగా ఉన్నారు. ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మన సినిమా ఫంక్షన్లోనో లేదంటే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లోనో మన రాజకీయంగా అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద మనం మాట్లాడితే దీని వెనకాతల చిరంజీవి గారు ఉన్నారేమో, లేదంటే వాళ్ళే కావాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని అనిపిస్తున్నారేమో అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఘోరంగా వీళ్ళు ట్రోల్ చేస్తారు. ఆల్రెడీ ఈ ఫ్యాన్ వార్లతోనే మనం గిలగిల్లాడిపోతున్నాం. ఇక్కడ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, ఫ్యాన్ వార్ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదయ్యా. మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేసినంత మాత్రాన చిరంజీవి గారికి ఏమీ జరగదు, అలాగే ఎన్టీఆర్ గారికి ఏమీ జరగదు, బాలకృష్ణ గారికి ఏమీ జరగదు, మహేష్ బాబు గారికి ఏమీ జరగదు. వాళ్ళు అసలు దేకను కూడా దేకరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏ సినిమా చేయాలి ఏంటి అనేది వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం సోషల్ మీడియాలో ఒక సునకానందం మనం పోస్ట్ వేసేసి మనమే ఆనందపడిపోవాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మళ్ళీ మనకు డైరెక్ట్గా స్టేజీల మీద ప్రస్తావిస్తే అఫీషియల్గా వాళ్ళే ట్రోల్ చేస్తారు. ఏ అతవారం మాటలు మానుకుంటే బాగుంటుంది అబ్బాయి.